పెద్ద హీరోల సినిమాల రిలీజ్ విషయంలో మాకు నమ్మకం లేదు దొరా అంటున్నారు ఆడియన్స్. రీసెంట్ గా 2 బడా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పోస్ట్ పోన్ అవటంతోనే అందరిలో ఈ డైలమా క్రియేట్ అవుతోంది. మరి అన్ని విషయాలు కేర్ఫుల్ గా ఉండే నిర్మాతలకి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటి? అనౌన్స్ చేసిన డేట్ కి స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయన్న నమ్మకం తగ్గిపోతోంది. రీసెంట్ గా బాలకృష్ణ అఖండ 2 సినిమా ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసింది. ఈ నెల 5న పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా విడుదల కావాల్సిన అఖండ 2 వారం రోజుల తేడాతో థియేటర్స్ లోకి వచ్చింది. అయితే ఈ విషయంలో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకి ఈరోస్ ఇంటర్నేషనల్ కి మధ్య పెండింగ్ ఉన్న 28 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ ఇష్యూ కారణంగానే సినిమా పోస్ట్ పోన్ అయింది. మొత్తంగా ఇష్యూని సాల్వ్ చేసుకున్న బాలయ్య సినిమా ఫైనల్లీ థియేటర్స్ లో తాండవమాడేస్తోంది. సినిమా చాలా బాగుంది. బోయపాటి మార్కు 4వ కాంబినేషన్ ఇది. ఎక్సలెంట్, సూపర్ డూపర్ హిట్ అండి. నాకు చాలా పూనకాలు వచ్చేసాయండి. ఇప్పుడు నేను మాట్లాడలేను. చాలా బాగుంది, సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా శివ ఇది. లేటెస్ట్ గా కార్తీ నటించిన అన్నగారు వస్తారు సినిమా కూడా ఇదే ప్రాబ్లంలో చిక్కుకుంది. ఈ శుక్రవారం బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన అన్నగారు వస్తారు సినిమా పోస్ట్ పోన్ అయింది. సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చింది కోర్టు. దీంతో కార్తీ సినిమా థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడో తెలియని సిచ్యువేషన్. అన్నగారు వస్తారు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్న స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా ఓ ఇండస్ట్రియలిస్ట్ నుంచి 10 కోట్ల అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. అది తీర్చకపోవడంతో వడ్డీ 21,78,00,000 దీంతో ఆ డబ్బును వెంటనే ఇవ్వాల్సిందిగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. మరికొద్ది గంటలో థియేటర్స్ లోకి బొమ్మ పడటం పక్కా అనుకుంటే ఈ సడన్ ట్విస్ట్ లో ఆడియన్స్ కి షాక్ ఇస్తున్నాయి. సినిమా రిలీజ్ విషయంలో నిర్మాతలు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రీవియస్ సినిమాలకి సంబంధించి ఫైనాన్షియల్ పెండింగ్ ఇష్యూస్ సాల్వ్ చేసుకున్న తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలంటున్నారు. మరి చూడాలి, ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి అఖండ 2 నిర్మాతల్లా కార్తీ అన్నగారు వస్తారు ప్రొడ్యూసర్స్ సినిమాని ఎంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారో.